హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేయగానే నేను వీడియో పట్టుకొని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, మేము శ్రీశైలం వెళ్తున్నాం నా బర్త్డే రోజు. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్లో మనం శ్రీశైలం వెళ్తున్నాం, దాంతోపాటు ఇంకొక టెంపుల్ కూడా కవర్ చేద్దామని చెప్పి మా ప్లాన్ అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో నేను 3 o'clockకి పూజ చేస్తున్నాను మార్నింగ్, అది కూడా ఐ నెవర్ ఎవర్ డన్ అనమాట. సో నేను పడుకున్నదే 12:40 ఆ టైం అనుకుంటాను. సో 2:30కి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే స్టార్ట్ చేసే 3 o'clockకి, ఎందుకంటే మేము 3:30కి అంతా స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి తెలిసిన అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయేసి అక్కడ బైక్స్ పార్క్ చేసి ఇంకా అక్కడ అన్న కార్లో అందరం వెళ్తామన్నమాట. సో ఇది ఆల్రెడీ మీరు గోవా వ్లాగ్ చూసుంటే అందులో మేమందరం వెళ్ళాం కదా, కపుల్స్ అందరం. సో సేమ్ కపుల్సే ఇప్పుడు రిపీట్ అవుతారనమాట మనకి ఈ ట్రిప్లో కూడా. సో అది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అనమాట. నాకైతే ఓన్లీ శ్రీశైలం వెళ్తున్నామనే చెప్పారు నాకు. ఇప్పటి వరకు కూడా నాకు తెలీదు ఫర్దర్గా ఏం చేస్తాం ఏంటి అనేసి. సో ఫస్ట్ అయితే నేను తొలి ఏకాదశి కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. నాకు బర్త్డేస్ అయినా, యానివర్సరీస్ అయినా, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ అయినా ఇంట్లో పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అందుకే ఐ మేక్ షూర్ పూజ చేసుకోవడం మాత్రం అస్సలు వదలను. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు శ్రవణ్ కూడా మన వీడియోలోకి వచ్చాడు. మామూలుగా వీడియో ఆన్ చేయగానే తీసి అంటాడు, బట్ ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో, మేబీ నా బర్త్డేకి అయితే అందుకే ఆఫర్ ఇచ్చాడు. తను కూడా వీడియోలోకి వచ్చాడనమాట. ఇంకా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ముందు రోజు అసలు నేను మొత్తం క్లీనింగ్ కంప్లీట్ చేశాను అనమాట. ఎలాగో తొలి ఏకాదశి కదా అని చెప్పేసి పూజ గదంతా క్లీన్ చేసి నీట్గా సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి మార్నింగ్ జస్ట్ ఇంకా పూజ చేసుకొని నేను రెడీ అయిపోయాను అనమాట. సో ఇప్పుడైతే మనము స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మనం ఐ థింక్ అన్న వాళ్ళు ఉండేది ఈసీఎల్ దగ్గర అనుకుంటే అక్కడికి వెళ్తాము. నాకు పెద్దగా ఏరియాస్ తెలియదు ఇక్కడ, ప్లీజ్ బేర్ విత్ మీ. సో ఆ టైంకి అసలు రోడ్డు మీద ఎవ్వరూ లేదు. 3:30కి మామూలుగా మేము ఏదైనా ఫంక్షన్లు అవి ఉంటే కంప్లీట్ చేసుకుని 3:30కి ఇంటికి వెళ్ళే వాళ్ళము. ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్లో నుంచే బయట వస్తున్నాము బికాస్ ఆఫ్ మా ట్రిప్ కోసము. యాక్చువల్గా మేము అంతకుముందు వీకే వెళ్ళాలనుకున్నాము, కాకపోతే ఎలాగో నా బర్త్డే వస్తుంది కదా, సో బయట వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి శ్రవణ్ అయితే అలా ప్లాన్ చేశాడు. నేనైతే వద్దు అని చెప్తున్నాను, బట్ స్టిల్ అందరం వెళ్దాంలే అని చెప్పి ఇంకా బైక్ వెళ్ళి పార్క్ చేసేసి అక్కడి నుంచి అన్న వాళ్ళ కార్లో అయితే మేము స్టార్ట్ అయిపోయాము. యాజ్ యూజువల్ మన గ్యాంగ్లో ఎవరో ఒకరు లేట్ ఉంటారు కదా, సో మా గ్యాంగ్లో కూడా అలా లేట్ కమర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 4:30 అయిపోయింది అనమాట. సో 4:30కి స్టార్ట్ అయితే ఇంకా 6:30కి మనం ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ దగ్గరికి వచ్చేసాము. అంటే మేము కొంచెం స్లోగానే వచ్చాం, మరి ఫాస్ట్గా రాలేదు. 4:30కి స్టార్ట్ అయితే 6:37 ఆ టైంకి మేము ఇక్కడ ఇంకా ఎంటర్ అయిపోయామన్నమాట శ్రీశైలం దగ్గరలో. పర్లేదు, కొంచెం బాగానే వచ్చారు. మాకు జర్నీ తెలియలేదు. మా గ్యాంగ్లో డ్రైవింగ్ బాగా చేస్తారు అంటే ఆ అన్న మాత్రమే. సో ఆ అన్న పేరు కూడా శ్రవణే అనమాట. సో ప్రశాంతంగా డ్రైవ్ చేశారు. అసలు ఎక్కగానే మేము ఇంకా అన్లిమిటెడ్ ముచ్చట్లు ఉంటాయి కదా, ఇంకా ఆడపిల్లలు అన్నాక మాకే ఎక్కువ ఉంటాయంటే మా శ్రవణ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అలా 6:30, 7 o'clock అంతా మనము శ్రీశైలం ఘాట్ రోడ్లకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా అందరూ ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఎవరు పొద్దున్న లేచినట్టు అసలు కనిపించట్లేదు అనమాట. మేమందరం ఒక దగ్గర చేరామంటే ఇంకా ఫుల్ యాక్టివ్గా ఉంటాం. ఇంకా శ్రవణ్ అయితే ఎన్ని జోకులు వేసాడంటే అన్ని జోకులు వేసాడనమాట. సో అందరూ కామన్ కంపోజ్ అనుకుంటారు మా శ్రవణ్ని, కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాత్రమే శ్రవణ్ రియల్ వర్షన్ బయటకు వస్తుంది. అంటారు కదా చెడ్డీ బడ్డీస్ అని చెప్పేసి, సో వాళ్ళ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. సో అందుకే శ్రవణ్ చాలా కంఫర్ట్ అనమాట వాళ్ళతో. ఇంకా ఎస్పెషల్లీ అంటే వాళ్ళ క్లోజ్ సర్కిల్తోనే కదా ఎవరైనా అంత జోయల్గా ఉంటారు. సో నేను కూడా పెద్దగా పట్టించుకోను అనమాట. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోడ్ అంతా కూడా ఫుల్ ఫిషెస్ అమ్ముతున్నారు అనమాట ఈవినింగ్లో. మీకు అది కూడా చూపిస్తాను నేను ఈవినింగ్ తీసిన వ్లాగ్లో. అక్కడ మేము ఫిషెస్ కూడా కొనుక్కున్నాము, చాలా బాగుంది. శ్రవణ్ వాళ్ళు కూడా తిన్నారు. సో వాళ్ళు తిని నన్ను నోరూరించి నైట్ 9:30కి ఏకాదశి అయిపోయాక నేను ఇంకా వెయిట్ చేసి మరీ తిన్నాను అనమాట. సో అది ఇంకా పొద్దున్నే నాకైతే అంటే సరిగ్గా నిద్రలేంది, ఫుల్ మార్నింగ్ సిక్నెస్. బట్ స్టిల్ నాకు ఈ మధ్య అసలు మార్నింగ్ సిక్నెస్ అనేది లేకుండా అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్కి వెళ్తున్నాను కదా, 6 o'clockకి లేవడం వల్ల ఏ టైంకి లేచినా నాకు నాసియా కానీ లేకపోతే డ్రౌజీగా అసలు అలా ఉండడం లేదు. ఈ మధ్య అలా అలవాటు అయిపోయింది అనమాట. సో నేను ఇంకా ప్రొమోగ్రానేట్స్ తెచ్చాను. సో అది తింటూ ఇంకా మేము జర్నీ అయితే అలా కూగుల్గా పోనిచ్చామన్నమాట. నాకు ఏదో ఒకటి తినడానుకుంటే చాలు,
అంటే వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి రాకుండా ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర మేము ఫుడ్ కోసం ఆపాము. ఇక్కడ పెట్రోల్ బంక్ అంతా ఉంటుంది అనమాట, ఘాట్ రోడ్కి వెళ్ళే రోడ్లోనే. ఘాట్ రోడ్కి అయితే ఇంకా ఎంటర్ అవ్వలేదు. సో ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి కోతులు. బట్ ఇంకా ఫారెస్ట్ అన్నాక ఉంటాయి కదా. సో ఇక్కడ ఎవరైనా వెళ్తే మాత్రం శ్రీశైలము ఇక్కడ టీ కార్నర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది పెట్రోల్ బంక్ పక్కన ఘాట్ రోడ్లో. అక్కడ టిఫిన్ ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 6:45కే తినేసాం అనుకుంటాను. అందరికీ ఆకలేస్తుంది బికాజ్ అందరం ఎర్లీగా లేచాం కదా. సో ఇంకా 6:45 అలా తినేసి మళ్ళీ మేము మా జర్నీ రెజ్యూమ్ చేసామన్నమాట. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash like secrets on these walls, while laughter echoes through the halls. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. సో ఫైనల్గా మేమైతే శ్రీశైలం రీచ్ అయిపోయాము. కొంచెం ఎంట్రన్స్ దగ్గర ట్రాఫిక్ ఉన్నింది, అందుకే మాకు టెంపుల్ దగ్గర రావడానికే 9:30 అయిపోయింది అనమాట. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. తొలి ఏకాదశి ప్లస్ సండే కావడంతో చాలానే ఉన్నారు. ఇంకా మాకు కార్ పార్కింగ్ అయితే అస్సలు దొరకలేదు. శ్రవణ్ వాళ్ళు పాపం చాలా ట్రై చేసి ఇంకొక దగ్గర పెట్టొచ్చారనమాట. వాళ్ళు వచ్చేదాకా మేము అందరం వెయిట్ చేసాము. వాళ్ళు వెళ్ళిపోండి దర్శనానికి అన్నారు. అలా వెళ్ళలేం కదా అందరూ వచ్చినప్పుడు. సో ఇంకా వెనక అన్న వాళ్ళు అయితే వస్తున్నారు స్లోగా. నేను శ్రవణ్ ఇంకొక అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నాం అనమాట ముందర. కాకపోతే ఫుల్ రష్ ఉండడంతో మేము ఫ్రీ దర్శనం ఆఫ్ చేసుకోలేదు. 150 రూపీస్ టికెట్స్ తీసేసుకున్నాము. కొంచెం త్వరగా అయిపోతుంది కదా దర్శనం అని చెప్పేసి మేము అలా అనుకున్నాం అనమాట. సో అరౌండ్ 10 o'clockకి అంటే 9:45 అలా టికెట్స్ తీసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే 1 hourలో అయిపోయిద్ది అన్నారు. ఆ 1 hour కాస్త 12 o'clockకి మాకు దర్శనం అయింది. సో ఇంకా చుట్టుపక్కల అన్నీ చూసుకొని మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. లోపల కెమెరా అలో ఉండదు కాబట్టి నేనేం పెద్దగా క్లిప్స్ తీయలేదు లోపల. ఇంకా అక్కడే ప్రసాదాలు అవన్నీ కొనుక్కొని మేము రిటర్న్ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాలి మనము. సో అది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades.
dancing in